డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. 4 రోజుల క్రితం ఏ కామెంట్స్ అయితే చేశారో అవే వ్యాఖ్యల్ని మళ్ళీ రెండోసారి కూడా చేశారు. కాకపోతే ఈసారి డోస్ కాస్త పెంచారు. కేవలం విమర్శించాలని తప్ప కొత్త విషయం ఏమీ చెప్పలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన మాట తీరుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతలు సైతం పెదవి విరిచేలా ఉన్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కూడా గడవక ముందే ఈ స్థాయిలో విరుచుకుపడాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు దూసుకు వస్తున్నాయి. 100 రోజుల్లో ప్రభుత్వ తీరు పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాకు 37% ఓట్లు వచ్చినాయి, మీకు 38.9% ఓట్లు వచ్చినాయి, అంతే. 38.8%. జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు, 10 లక్షలకు బదులు 12 లక్షలు అవుతుందని దళిత బంధు కొందరు మోసపోయినరు, 2000లకు బదులు 4000 పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు, అంతే కదా. మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు, మీ స్కూటీల కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళేమీ కలుగాల్చి వాత పెడతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలకు మాత్రమే పరిమితమవుతున్నారు తప్ప మీడియా ప్రశ్నలను మాత్రం ఫేస్ చేయడం లేదు కేసీఆర్. తెలంగాణకు షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని వేళ్లు గత ప్రభుత్వ పెద్దల వైపే చూపిస్తున్నాయి. దీనికి తోడు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తన కుమార్తె కవిత అంశం కూడా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేలా తయారైంది. 1,00,000 కోట్ల కాళేశ్వరం అవినీతిపై ఇప్పటికే సరైన సమాధానం అయితే రాలేదు. ఈ అంశాలపై కేసీఆర్ ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం చేయలేకపోతున్నారు. అందుకే చెప్పింది వినండి, ప్రశ్నలు వెయ్యకండి అంటూ తొలి ప్రెస్ మీట్లోనే మీడియాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏమున్నదండి అలా? వాడు ఏం చెప్పిండు? మొన్న నచ్చిపోయినాడు. ఆ 2 పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి, చాలా చాలా బరిలలో జరుగుతాయి, చాలా వాటిలలో జరుగుతాయి. మొన్న కదా గంగానదిలో నిన్నగాక మొన్న పేపర్లో ఫోటోలు వచ్చినాయి. గంగానది మీద బ్రిడ్జ్ కడతామంటే పటాన కూలిపోయింది. ఆడ నదులలో ఇసుకలో జనరల్గా జరుగుతాయి. ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో, ఒక మెయింటెనెన్స్ లోపమో, దానికి ఎంతో ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా ఇప్పటికి కూడా ఆ పిచ్చికాలంలో ఉన్నాయి కావాలి. అందులో ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో, తోక దొరుకుతుందేమో, గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి, మంచినీళ్ళకి బాధ వస్తుంది, రైతులను కాపాడాలని. ప్రశ్నల నుంచి తప్పించుకోవచ్చు కానీ కేసుల్లో విచారణ నుంచి ఎలా తప్పించుకుంటారనే సెటైర్లు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నిర్వహించిన ఈ మీడియా సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇక్కడ కేసీఆర్ అవలంబించిన తీరు ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా ఆయన వచ్చి విమర్శలు చేస్తున్నారు కానివ్వండి, మీడియా నుండి ప్రశ్నలు అయితే అందుకోవడం లేదు. ఇక పార్టీ తరపున గత ప్రభుత్వం ఏవైతే అన్యాయాలు చేస్తుందో అవన్నీ బయటకు వస్తున్నా కనీసం ఒక్కటిని కూడా అడ్రస్ చేసే ధైర్యం అయితే చేయడం లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రజా తీర్పుని గౌరవించలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ అనే విమర్శలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అటు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు కావచ్చు, ఆ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. మొదటి రోజు నుంచి అటు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఇటు హరీష్ రావు, కేటీఆర్ రకరకాల విమర్శలు చేస్తూ వచ్చారు. అటు పార్టీ ఆ ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం కుదురుకోక ముందుకే సంక్షేమ పథకాలపైన ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ హామీలపైన, కాంగ్రెస్ పార్టీ నాయకులపైన విమర్శల దాడిని మొదలుపెట్టారు. కనీసం అటు నెల రోజులు గడవక ముందుకే రకరకాల విమర్శలు చేస్తూ అటు వాళ్ళు అబాసు పాలయ్యారు. తాజాగా నిన్న అటు కేసీఆర్ నిన్న కరీంనగర్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించారు, అక్కడున్న రైతుల్ని పరామర్శించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన రకరకాల పదజాలాలతో ఆయన విరుచుకుపడ్డారు. మొన్న అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్న ఒక మాటను భూతద్దంలో చూసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజల్లో ఉండే వ్యక్తులు ఇటువంటి భాషన ఉపయోగించేది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ దానికి భిన్నంగా అటు కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నిన్న చేసిన వ్యాఖ్యలు కూడా గమనిస్తే అవన్నీ కూడా ఎవరు కూడా రాయలేని భాషలో
అసభ్య పదజాలంతో విరుచుకుపడుతూ తిట్టారు. ఇక్కడ ప్రజా సమస్యలపైన సరైన పరిష్కారాలు సూచించకుండా నిజంగానే ఒక సీనియర్ నాయకుడిగా ఆయన ఒకవేళ ప్రజా సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకోగలుగుతామని తెలిసినట్లయితే ఈ రకంగా చేసినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దక్కుతుంది అంటూ చెప్పవచ్చు. ఇటువంటి సూచనలు సలహాలు ఎవరిచ్చినా కానీ స్వీకరిస్తామంటూ గతంలోనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సలహాలు సూచనలు ఇస్తే వాటిని తప్పకుండా అమలు చేస్తామంటూ చెప్పారు. కానీ ఎక్కడ కూడా సూచనలు ఇవ్వకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలను తోలనాడడమే పనిగా కేసీఆర్ వ్యవహార శైలి ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, అటు కవిత అరెస్ట్ అయ్యి జైలు పాలైంది, లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్ట్ చేసింది. దానిపైన ఇంతవరకు నోరెత్తి ఒక్క మాట కూడా కేసీఆర్ మాట్లాడలేదు. తన బిడ్డను సమర్థిస్తూ కనీసం ఆమె ఎటువంటి నేరం చేయలేదని కూడా ఎక్కడ మాట్లాడలేదు. కానీ అటు కాంగ్రెస్ పార్టీ నేతలపైన విరుచుకుపడటమే పనిగా పెట్టుకున్నారనే విమర్శ అటు సొంత పార్టీ నేతల నుంచి కూడా వస్తుంది. ఇక మొన్న అసెంబ్లీ జరిగిన సమయంలో కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలి, అటు కాళేశ్వరంలో ఏం జరిగింది అవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి, మీకు కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. అదే సమయంలో నల్గొండలో ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు, తర్వాత కరీంనగర్లో ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు. బహిరంగ సభలు బహిరంగ వేదికల మీద అటు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు తప్పితే చర్చిద్దాము, ఒక లాజికల్ ఎండ్ వచ్చే విధంగా లేకుంటే ఒక పరిష్కారం దక్కే విధంగా చర్చ కొనసాగిద్దామన్నప్పుడు ఎప్పుడు కూడా ముందుకు కేసీఆర్ రాలేరు. దీనిపైన కూడా పెద్ద ఎత్తున అటు రాజకీయ వర్గాల్లో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక నిన్న కేసీఆర్ వాడిన భాష అత్యంత అభ్యంతరకరమైందంటూ గతంలో కూడా ఆయన ఉద్యమ సమయంలో అటు ఆంధ్ర పాలకులు ఉమ్మడి రాష్ట్ర పాలకులను అనేక రకాలుగా విమర్శించారు. ఆ తర్వాత కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన అదే మాదిరిగా విమర్శలు చేసేవాళ్ళు. ఎదుటి రాజకీయ ప్రత్యర్థులపైన రకరకాల భాషా ప్రయోగం చేస్తూ ఆయన విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రిని తప్పుపట్టిన ఇదే కేసీఆర్ నిన్న ఈ రకమైన పదప్రయోగం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ అందరూ కూడా అంటున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి భాషకి తగిన బుద్ధి చెప్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్ అయితే పవన్, మనం చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఏవైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఉన్నాయో వాటిని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే కేసీఆర్ మాట్లాడుతూ ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, అది మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్లనో లేకపోతే ఒక ఇంజనీరింగ్ చిన్న తప్పిదం వల్లనో అని ఆయన మళ్ళీ చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే నిన్న అటు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం పంటలు ఎండిపోవడానికి ఇప్పుడున్న పాలకుల అసమర్థతే కారణము. ప్రస్తుతం అటు బ్యారేజీల్లో నీళ్లు ఉన్నా కావాలనే వదలడం లేదు, కృత్రిమంగా ఇక్కడ కరువును సృష్టిస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు. దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది, మేడిగడ్డ కుంగిపోయిన సమయంలో వాటినన్నింటినీ నీటిని కిందికి వదలకపోతే అటు బ్యారేజీలు మరింతగా దెబ్బతింటాయి కాబట్టి ఆ సమయంలో నీళ్ళన్నీ వదిలేసాం. అయినా గత ప్రభుత్వం అనేక రకాలుగా అటు నీటి వాటాల విషయంలో రకరకాల జిమ్మిక్కులకు పాల్పడింది. గతంలో ఆంధ్రప్రదేశ్కు వాస్తవానికి రావాల్సిన వాటా కన్నా అధికంగా ఉదారంగా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే. ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్న ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులకు అన్నిటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ గత వాళ్ళ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఇక్కడన్నీ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటూ చాలా స్పష్టంగా గణాంకాలతో సహా ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బయటపెట్టింది. అంతేకాకుండా గడిచిన కొద్ది కాలంగా వర్షాభావ పరిస్థితి ఉంది, వర్షాలు తక్కువగా పడ్డాయి, ఎక్కడికక్కడ భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయాయి, జలాశయాల్లో నీరంతా అడుగంటిపోయిన పరిస్థితుల్లో ఇటువంటి న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని ప్రభుత్వాలకి పార్టీలకు ఆపాదిస్తారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. అటు ప్రకృతి సంక్షోభం కారణంగానే లేకుంటే అటు వాన రాకపోవడంతో కొంతవరకు నీటి సమస్య ఉంది, దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. 10 మంది ఐఏఎస్ అధికారులని ఈ నీటి సంక్షోభం రాకుండా రానున్న రోజుల్లో మరింతగా నీటి సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే అధికార పార్టీ గుర్తించింది, అధికారంలో ఉన్న ప్రభుత్వం గుర్తించింది. వెంటనే దానికి ఏ రకంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి దానిపైన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేకంగా 10 మంది ఐఏఎస్ని నోడల్ అధికారులుగా నియమించారు. సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ చెప్పారు. కానీ వీటిని అన్నింటినీ విడిచిపెట్టి కేవలం
వ్యక్తిగతంగా ఆ ప్రతిపక్ష నేతల్ని తోలనాడమే పనిగా అటు కేసీఆర్ వ్యవహరించిన వ్యవహార శైలిపైనే ప్రస్తుతం విమర్శలన్నీ కూడా అటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రస్థాయిలో విమర్శిస్తుంది, ఇతర పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. అటు సొంత పార్టీ నేతలు కూడా ఇటువంటి దుందుడుకు వ్యాఖ్యలు చేయడం వల్లనే మనం గతంలో కూడా నష్టపోయాం. అధికారంలో ఉన్న సమయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేసినా నడుస్తుంది, కానీ ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్ణయాత్మక పాత్ర వహించాలి. కానీ ఇప్పుడు కూడా ఈ రకమైన దుందుడుకు వ్యాఖ్యలు, అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడంతో మరింతగా పార్టీ నష్టపోతుంది అనే చర్చ అటు బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా కొనసాగుతుంది. ఏదైనా నిజంగానే ప్రజా సమస్యలకు సరైన పరిష్కారం ఉందని భావించినప్పుడు ఒక పెద్ద మనిషి తరహాలో రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఖచ్చితంగా ఒక సూచన చేయవచ్చు, ఒక సలహా ఇవ్వచ్చు. దాన్ని ఖచ్చితంగా తాము ఆదరిస్తాము, పాటించి తీరుతామంటూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా చెప్పిన నేపథ్యంలో అటువంటి సలహాలు సూచనలు ఇవ్వకుండా కేవలం ఈ రకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆ రాయలేని భాషలో వాళ్ళందరినీ కూడా తిట్టడం ఎంతవరకు సబబంటూ అటు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. నిజంగానే గత బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కావచ్చు, రకరకాల అన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వానికి రకరకాల ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఇటు నీటి కొరత కావచ్చు, ఇంకా ఇతరత్ర సమస్యలన్నీ కూడా తలెత్తుతున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్న తరుణంలో కేసీఆర్ కావచ్చు, అట్లా బీఆర్ఎస్ నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వారికే వారి అహంకారపూరిత వ్యవహార శైలికి అద్దం పడుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా తాము అధికారంలో ఉన్నామనే భ్రమల్లో అటు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అటు ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ 4 నెలల్లో చేసిన అభివృద్ధి కావచ్చు, 4 నెలల్లోనే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా విజయవంతంగా అమలు చేసే ఒక పక్క ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రజా సంక్షేమ పథకాలను ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో వాటిలన్నింటినీ అమలు చేయడంలో సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి వాటిలన్నింటినీ జీర్ణించుకోలేక ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ పైన వెలువెత్తుతున్నాయి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.